ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు ఆస్తి అంతస్తు అది ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు. కానీ వాటికంటే ఎక్కువగా ప్రార్థన అనే ప్రాకారం పిల్లల చుట్టూ ఉండేటట్టుగా జీవితాలని సమర్పణ చెయ్యాలి. అన్నిటికంటే ప్రార్థన అనే ప్రాకారమే దేవుని బిడలారా మన పిల్లలని కాపాడుతుంది. వారి కాలేజీలో ఉన్నా, వారు ఆ యొక్క బయట ఉన్నా, వారు హాస్టల్లో ఉన్నా, వారు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా ప్రతి క్షణం కాపుదల ఏముంటుందంటే దేవుని సన్నిధిలో తల్లి తండ్రులు చేసే ప్రార్థనే 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 కాపాడబడడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. యోబు చూడండి, ఇప్పుడు చంద్రకళ ఒక ఆమె ప్రార్థన చేయాలని కాదు, నువ్వు కూడా చేయాలి, ప్రార్థన తప్పగా చేయాలి. ఎందుకు ఆమె చేస్తే సరిపోతలే అనుకుంటే కాదు. యోబు ప్రార్థన తన పిల్లల చుట్టూ ఏం చేశాడు? దేవుడు కంచగా పెట్టాడు. అపవాది వచ్చి నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇదిగో నీ పిల్లల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ అంతస్తు చుట్టూ, నీ కుటుంబం చుట్టూ అగ్ని కాపుదలగా ఉంది, నేను దాటి వెళ్ళలేను అని దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆ కంచ దేవుడే తీస్తే తప్ప వాడు అపవాది లోపలికి రావడానికి అవకాశము కలగలేదు. అందుకే నీవు కూడా చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మగవాళ్ళు చాలామంది ఈ రోజులలో మగవాళ్ళ ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే కంచ ఆడవాళ్ళు దేవుని బిడ్డ గంటల తరబడి చేసే ప్రార్థన కంటే పురుషులు నిర్దోషమైన మనస్సుతో, యథార్థమైన మనస్సుతో, తిమోతిలో రాసిన పత్రికలో ఉంది, చేతులెత్తి యథార్థంగా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలగించి ఇంటి చుట్టూ దేవుని కాపుదల, పిల్లలకు దేవుని కాపుదల ఉండడానికి అవకాశం ఉంటుంది. నోవాహు దేవుని బిడ్డలారా తన కుటుంబంతో సహా ఆ యొక్క ఓడలో ప్రవేశించడానికి కారకుడు ఎవరు? నోవాహే. దేవుని బిడ్డల యోబు తన పిల్లలు తన కుటుంబం చుట్టూ కాపుదల ఉండడానికి కారణం ఎవరు? అబ్రహాము ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలారా చాలా దేవుని సన్నిధిలో గంటల తరబడి పోరాడిన వ్యక్తి. తన యొక్క ఆ నినివే పట్టణానికి దేవుని బిడ్డలారా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వస్తున్న భయంకరమైన నాశనాన్ని అబ్రహాముకి తెలియచేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా ఉన్న కారణాన్ని బట్టి. ఒట్టి స్త్రీలే ప్రార్థనాపరులుగా ఉండాలని కాదు, పురుషులు కూడా ఈ రోజులలో ప్రార్థనాపరులుగా మార్చబడాలి. ఎప్పుడైతే అట్టి అనుభవంలోకి మార్చబడతా ఉంటారో ఆ ప్రార్థనే మన పిల్లలకు కంచగా ఉంటుంది. నేను కష్టపడుతున్నాను కదా, నేను ఆస్తి సంపాదిస్తున్నాను కదా, నా భార్య ప్రార్థన చేస్తున్నారు కదా, ఒక్కరికే కాదండి అందరికీ. కానీ మనము కూడా ప్రార్థనా పరులుగా దేవుని స్థాయిలో ఉంటే చాలా మట్టుకు ఇంట్లో ఒకరు ప్రార్థన చేసి ఒకరు ప్రార్థన చేయరు, ఒకరు దేవుని స్థాయిలో కరెక్ట్గా ఉండే ఒకరు దేవుని స్థాయిలో ఉండదు. అందుకే ఈ రోజులలో చాలామంది కుటుంబాలు ఏమవుతున్నాయి? కొట్టుమిట్టులాడుచున్నాయి. దేవుని బిడ్డలారా కరెక్ట్గా మనం దేవునిలో ఉంటే కరెక్ట్గా మన కుటుంబాలను దేవుడు కాపాడుతాడు. ఏ విషయంలో ఏది లోటు చేయడు, మన పిల్లలను నష్టపరచడు, మన పిల్లలకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని యొక్క కార్యాలు కన్నులారా చూడడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యాన్ని గుర్తెరగాలి. ఎప్పుడు విడిచిపెట్టడు, ఏ రోజు విడిచిపెట్టడు. మన పిల్లలకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు, తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు తప్పక మన పిల్లలని విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు సన్నిధిలో మనవి చేస్తున్నాను. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన శత్రువులని వెళ్ళగొట్టేవాడై ఉన్నాడు, వెళ్ళగొట్టి ఉన్నానన్నాడు. అంతేకాదు ఈ అపాయము సంభవించని. ఇంకా యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, రక్షించును. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. ఆయన శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన ఏ అపాయం మన మీదకి రానివ్వడు. అంతేకాదు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. ఎలా రక్షిస్తాడు? ఎలా మనం ప్రార్థించినప్పుడు, మనం దేవునిలో ఉన్నప్పుడు
ఆయన మన మధ్యలో ఉండి ఎప్పటికెప్పుడు ఆయన మన మధ్యలో ఉండి ఎప్పుడు మనం ఏ విషయంలో మనం అనుమానపడద్దు, అవిశ్వాసులుగా ఉండద్దు. నా దేవుడు నాతో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు శక్తివంతుడు. మనం ఆరాధించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ఇంట్లో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో కార్యము అంతే. అందుకే తనలో కార్యసాధకం చెయ్యు దేవుని అందే మనం ఎప్పుడు కూడా సాగిపోతూనే ఆయన కార్యసాధకం చేసే శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి కార్యసాధకం చేసే శక్తివంతుడైన దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పణ చేసుకొని ఎప్పటికెప్పుడు దేవుని సన్నిధిలో సాగిపోవడానికి మనం ప్రయాస పడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందుకే సియోను ధైర్యం తెచ్చుకోండి. తల్లిదండ్రులైన మనం ఎప్పుడు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మన పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళకి జరగవలసిన కార్యాలు వారికి ఎప్పుడు జరిగించాలో అప్పుడు దేవుడు తప్పక జరిగిస్తాడు. ఆ పెద్ద పాపని ఏం చేయాలని దేవుని ఉద్దేశములు ఉండో అది చేపిస్తాడు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన, మన ఆలోచన వేరు, దైవిక ఆలోచన వేరు. మనం అనుకున్నది ఒకటైతే దేవుడు చేసేది ఒకటి, కానీ మనం అనుకున్న దానిలో ఆశీర్వాదం ఉండదు, దేవుడు అనుకున్న దానిలో ఆశీర్వాదం పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు మన జీవితాలలో అట్టి అనుభవములోకి మనం మార్చబడడానికి ప్రయాస పడాలి. మన పిల్లలని తప్పక దీవిస్తాం, కానీ ఏ రూట్లోకి తీసుకొని వెళ్ళి దీవిస్తాడో అది ఆయనకి తెలుసు. ఆ సమయం వరకు మనం వెయిటింగ్, ధైర్యం తెచ్చుకొని ఇద్దరు ఏం చేయాలి? ఇద్దరు ప్రార్థన చేయాలి, ఇద్దరు ఆరాధనలో నడపాలి, ఇద్దరు దేవుని కొరకు బ్రతకాలి, ఇద్దరు దేవుని సన్నిధిలో, ఇద్దరు సమానంగా దేవుని సన్నిధిలో. మొగోళ్ళు బయట కష్టపడతారు అంటారు, ఆడవాళ్ళు ఇంట్లో కష్టపడతలేదా? ఒక పిల్లోని అన్నాడంట, మా డాడీ ఉద్యోగానికి పోయినన్నట్టు, మరి మీ మమ్మీ ఏం చేస్తారంటే ఏం చేయరు అన్నాడంట. వాడు ఏం చెయ్యరేందిరా, ఇంట్లో మీ మమ్మీ నీకు వండి పెట్టరా? వండి పెడుతుంది. బట్టలు పిండుతుంది, బాసన తోముతుంది. మరి ఇంట్లో పని అంటే ఎవరు చేస్తారా? మా మమ్మీ చేస్తారు. మరి ఏం చేయరంటావేందిరా అని అన్నాడంట. దేవుని విడలారా అంటే బయటికి వెళ్ళి పని చేసేవారా, పని చేసిన వాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు కదా. గొడ్డు చాకరీ అంటే ఆడవాళ్ళే చేయాలి. జీవా పిల్లలందరిని ఎవరు చూస్తున్నారు? పొద్దున పోయి రాత్రికి వస్తావు, అలా సంగతి ఎవరు చూడాలి? కానీ విలువ లేదు ఆడవాళ్ళకి, అస్సలు పట్టించుకోరు. మేమే కష్టపడతాం అంటారు. ఇక అంతే. ఇంట్లో కష్టం అంటే ఎవరు చేయాలి? మరి ఇంట్లో పని చేసేది అంటే ఇది పని కాదు, అంటే ఇది జీతం లేని పని కదా, ఇది పని కాదు. ఆ పిల్లోడు అదే అన్నాడట, అరే మీ అయ్య బయటికి వెళ్ళి కష్టపడి వస్తే పొద్దు నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు పడుకుండే వరకు, మీరు లేచినప్పటి నుంచి మీకు టిఫిన్ తయారు చేసి, మీకు అన్నం వండి, మీ స్కూల్ బట్టలు పిండి, మిమ్మల్ని తయారు చేసి, మిమ్మల్ని పంపించి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసి, మీరు పడుకుండే వరకు చాకరీ చేసేది మీ అమ్మేరా, మళ్ళీ ఏం చేయరు మా అమ్మ అంటమేందిరా అని అనే వరకు వారు నోరు మూసుకున్నాడు. అట్లుంటారు ఈరోజు పరిస్థితులు, అలా ఉంది కదా. దేవుని బిడ్డగా ఇద్దరిలో ఎవరు లేకపోయినా కష్టమే, కానీ ఆ మగవాళ్ళ కష్టంతోనే అవుతుంది అని అంటే అయ్యే పనులు. ఇద్దరూ ప్రార్థన చేయాలి, ఇద్దరూ కష్టపడాలి, ఇద్దరూ పిల్లలను చూసుకోవాలి, ఇద్దరి బాధ్యత పిల్లలు. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా చదివే పిల్లలు అంటారు, వాడు నా కొడుకే, వాడు నా కొడుకు. ఎవరైనా చదవలేదనుకో వాళ్ళు నీళ్ళు పిల్లలు, ఇవే ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళకి అంత మొత్తం వాళ్ళ అమ్మకి చదువు లేదు, సంధ్య లేదు, ఏం లేదు, వాళ్ళలాగే ఉంది వాళ్ళ బిడ్డ కూడా అంటారు. ఇంత కదండి దేవుని బిడ్డలారా. ఇవన్నీ మన బ్రతుకులో ఉండడానికి వీలు, అంటే మీరు ఉండదని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు నాకు, ఎందుకో తెలియదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పిల్లలు చెడిపోయినా తల్లిదండ్రుల బాధ్యత, ఇద్దరి బాధ్యతే. ఎప్పుడు ఆడవాళ్ళని పొడవడానికి వీలు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో రాపిచ్చాడు,
మీ భార్యలని నిష్ఠూర పెట్టకండి. మీ భార్యలను ఎప్పుడు నిష్ఠూర పెట్టకండి. వాళ్ళని గాయపరచకండి. పొద్దు నుంచి రాత్రి వరకు గొడ్డు చాకులు చేస్తారు. రాత్రికి వచ్చి ఏం చేసావు నువ్వు అని అన్నారంటే ఉన్నదంతా గాలి అంతా చెప్పాలి, అన్నీ పోయినట్టే. అవునా కాదా? అంటే నేను ఆడదాని అట్లా అనడం కాదు, అది వాక్యానుసారంగా భార్యలైన వారు భర్తలకు విధేయత చూపాలి. భర్తలు ఎప్పుడు భార్యలను నిష్ఠూర పెట్టడానికి, వాళ్ళు చేసిన పనులని కొద్దిలో కొంచెం మెచ్చుకుంటే వాళ్ళకి హ్యాపీ, సంతోషం, వాళ్ళకి ఆనందం కదా. అంతేగాని పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరి మీద ఉంది. నేను కష్టపడ్డాను కాబట్టి వాళ్ళు అలా వచ్చారని, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇదన్నీ కాదు. ఇద్దరి బాధ్యత, ప్రార్థన ఇద్దరి బాధ్యతే, కష్టపడము. మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కష్టపడుతున్నారు కదా. ఆ కష్టాన్ని గుర్తించాలి. ఆ కష్టం విషయంలో ఎప్పుడు కూడా నిష్ఠూర పెట్టి వ్యర్థమైన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని పిల్లలమైన మనం ముఖ్యంగా దేవుని సన్నిధిలో భార్య భర్తలు ఇద్దరు సమానులే. కాకపోతే లోబడడం మన బాధ్యత. భార్య లేక బాధ్యత ఏంది? లోబడడం. కష్టం ఇవాళ రేపు భార్యలు బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు, ఇంట్లో ఉండి కష్టపడుతున్నారు. ఏదైనా వాళ్ళు చేసే చాకిరి ఇంత అంతా కాదు 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 కాదు. ఈరోజు ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా, ఏ విషయంలో కూడా, శారీరకంగా ఏ విషయంలో ఎవరిని కూడా మనం ఏది అనడానికి వీలు లేదు. ఆత్మ సంబంధంగా, ప్రార్థనాపూర్వంగా ఇద్దరు కలిసి కుటుంబంలో పిల్లలను చూసుకుంటూ బాధ్యత తీసుకుంటూ దేవుని సన్నిధిలో మనం సాగిపోయినప్పుడే ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది ఆ కుటుంబంలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శత్రువులని వెళ్ళగొట్టాడు. ఆయన ఏ అపాయం రానివాడు. ఆయనే మనల్ని రక్షించాను. కాబట్టి లోకములో ఆయన ఒక్కడే మనల్ని రక్షించేవాడు. లోకంలో ఎవ్వరు మనల్ని రక్షించేవాడు లేనే లేదు. అనేకమైన వాటిలో నుంచి ప్రతి క్షణం మనల్ని కాపాడే దేవుడు, కాపాడే దేవుడు ఆయన ఒక్కడే కనుక ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆయన మనల్ని ఎలా కాపాడుతాడో చూద్దామా? ఒక రెండు మాట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. ఆయన మనల్ని ఎలా కాపాడుతాడో చక్కటి మాట, రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. సంభవించదు నీతిమంతులుగా ఉండేవారిని. నీతిమంతులకు ఏ ఆపత్తు సంభవింపదు. అది అది ఎప్పుడు ఎప్పుడు భక్తిహీనులు, వాళ్ళ దృష్టిలో ఎప్పుడు భక్తిహీనుల పని ఏంటంటే కీడే, కీడు 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 కీడు. వాళ్ళిద్దరికి కీడు చేస్తారు, వాళ్ళు కూడా కీడుకే అనుభవిస్తారు. ఒకటి మాట గుర్తుంచుకోండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను చూడండి, ఎవరైనా బాగలేదనుకోండి, మన శత్రువులకు ఎవరికైనా బాగలేదనుకో, వాళ్ళని కొంచెం ప్రేమించి వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి, కొంచెం డబ్బో ఏదో ఒకటి సహాయం చేసి వాళ్ళని ప్రేమించామనుకోండి, వాళ్ళు మారుతారు, వాళ్ళని మార్పు కలుగుతుంది. కానీ ఈర్ష్య, కుళ్ళు, కుట్ర ఉంది చూడండి, వాళ్ళకి ఎంత మేలు చేసినా మారరు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఎందుకమ్మా అని నువ్వు చెప్పు. సంసూని బట్టి, సంసూన్ మారాడా మారలేదు కదా. మారాడా? ఎంత మేలు చేశాడు దావీదు? మారాడా? ఎంత ఛాన్స్ ఇచ్చాడు? మారాడా? అమ్మా కాదు సౌలు సౌలు దావీదు, సారీ సౌలు సంగతి చెప్తున్నా, సంసూన్ కాదు సౌలు కదా. ఈ రెండిట్లో నాకు అప్పుడప్పుడు తేడా కనిపిస్తుంది అనమాట. అది రెండు కలిసిపోతుంది నాకు. సౌలు సంగతి, సౌలుకి ఎంత మేలు చేశాడు దావీదు? మారాడా? ఎందుకు? ఈర్ష, కుళ్ళు, కుట్ర, కడుపు నిండా కుళ్ళే. ఎప్పుడు వాడిని పడగొట్టాలి, ఎప్పుడు వాడిని చెడగొట్టాలి, ఎప్పుడు వాడిని చంపాలి. ఈరోజు కూడా అంతేనండి. ఆత్మీయంగా చంపాలి, ఆత్మీయంగా వారు లేవకూడదు,
ఆత్మీయంగా వారు వాడకూడదు, ఆత్మీయంగా వారు దేవుని కార్యాలు చేయకూడదు అని చెప్పి కొంతమందిలో ఆ ఈర్ష్య అనేది అలా నిండుకుపోతుంది. అది చచ్చే వరకు పోదు. వాళ్ళకి ఎంత మేలు చేయి, వాళ్ళని ఎంత ప్రేమించు. అందుకే చెప్తాను, ఈర్ష్య ఉన్నవారు వారు చచ్చేదాకా మారరు. అదే మామూలుగా మనకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారు చూడు, మన శత్రువులు ఉంటారు చూడు, వాళ్ళకు మనం ఎప్పుడైనా వారు బాగలేకపోతే, వారి పరిస్థితి బాగలేకపోతే, వారి అపాయములో ఉండే వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళలో మార్పు కలుగుతుంది. కానీ ఈర్ష్య ఉన్న వాళ్ళు చచ్చే వరకు మారదండి, చచ్చే వరకు మారరండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎంత మేలు చేయి. అందుకే అంటారు ఆ దేవుని బిడలారా, నీతిమంతులకు ఆపది సంభవించనివాడు. చేడా దావీదు నీతిమంతుడు, ఏమైనా ఆపత్తి వచ్చిందా? ఏమైనా ఆపత్తి వచ్చిందా అండి? ఎన్ని రకాలుగా గోడ కేసి గీటతో కత్తితో పొడిచి చంపి తల తీసుకొని ఏలాడదీయాల, గోడకి ఏలాడదీయాలని ఆశతో ఉన్నాడంట. అంత ఈర్ష సౌలు కదా. కానీ ఎప్పుడైనా అయిందా? కానీ అదే ఆ సౌలు ఏ విధంగా దావీదుని చంపాలని చూశాడో ఆ సావే వచ్చింది ఆయనకి. దావీదు తల నరకాలని అనుకున్నాడా? ఆయన తలే నరికి గోడకి ఎలాడా తీయబడింది. అందుకే అంటారు, ఎవరు తవ్విన గుందలో తెలిసి ఎవరికి కీడు చెయ్యొద్దు, తెలిసి ఎవరిని బాధ పెట్టొద్దు, తెలిసి ఎవరిని గాయపరచొద్దు, తెలిసి ఎవరికి ఏ విధమైన వ్యర్థమైన పనులు నష్టాలు చెయ్యొద్దు. ఒకవేళ చేసామనుకో అది మనకే తిరిగి సంభవిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలమైన మనము నీతిమంతులుగానే, దావీదు వలె నీతిమంతులుగానే బ్రతకడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యాలి. ఆ నీతిమంతులని కాపాడుతుందంట. ఆ నీతిమంతులకే అపాయం రానియకుండా చేస్తాడంట. ఆ నీతి క్రియలు, ఆ నీతి మాటలు, ఆ నీతికి సంబంధించిన కార్యాలు ఎప్పుడు కూడా మనము మన కుటుంబాలు క్షేమంగా సురక్షితంగా ఉండడానికి దేవుడు తన కృప చూపుతారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో సాగిపోతూ, దైవ కార్యాలలో ముందుకు వెళ్ళినప్పుడు తప్పక ఆ ఒక్క కార్యమే అండి, ఆ ఒక్కటే కార్యం మనల్ని, మన పిల్లలని కాపాడడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. అబ్రహాము యొక్క నీతి కార్యాలు లోతుకి సహాయపడేటట్టుగా చేశాడు దేవుడు. చూడండి ఎంత చక్కగా ఉందో. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎలా కాపాడబడతాం, ఎలాగ దేవుడు చేసే ఆ వాగ్దానాలు మన ఎడల నెరవేర్చబడుతుంది అంటే మనలో నీతి కార్యాలను బట్టి నీతిమంతుడైన దేవుడు మనల్ని కాపాడుతాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రాంతం, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంట? దుర్మార్గత, కామ వికారం, పాపాలు, భయంకరమైన శాపానికి సంబంధించిన భయంకరమైన పరిస్థితి. దాని ద్వారా బాధపడ్డానంట. ఎవరు? లోతుని తప్పించును. చూసారండి, లోతుని ఏం చేశాడండి? తప్పించాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి, అబ్రహాము ప్రార్థనను బట్టి, అబ్రహాము నీతి క్రియలను బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ భయంకరమైన కామ వికారమైన భయంకరమైన ఆ పనికిరాని ఆ ప్రాంతంలో బ్రతుకుచున్న ప్రజల యొక్క జీవితములను బట్టి బాధపడుచు ఆ ప్రాంతములో తన దేవుని బిడ్డల సహోదరుడు పడాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? తప్పించాడా లేదా? తప్పించాడు. మనల్ని కూడా మనం చేసే ఎంతమంది దుర్మార్గులు మన చుట్టూ ఉన్నా, ఎంతమంది పనికి రాని పాప సంబంధమైన ప్రజలు మన చుట్టూ ఉన్నా, మన ప్రార్థనను బట్టి మన జీవితాలను ఏం చేస్తుంటారండి? మన పిల్లలని దేవుని బిడ్డలారా
ఆ భయంకరమైన దుర్మార్గుల మధ్యలో ఉన్న సమూయేలుని తప్పించలేదా దేవుడు? ఏలీ కుమారులైన భయంకరమైన దుర్మార్గులు వాళ్ళను బట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళ మధ్యలోనే బ్రతుకుచున్న సమూయేలుని దేవుడు ఏం చేశాడండి? గొప్ప ప్రవక్తగా కాపాడి పాపములో పడకుండా, పనికిరాని వాటిలో పడకుండా, భయంకరమైన వాటిలో పడకుండా వారి నీతి క్రియలు. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అనుభవము సమయం దొరికినా కొలది తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి చెప్పాలి. తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ రోజులలో దేవుని సన్నిధిలో ఉండడం పోయి పని 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 ఎవరైనా ఒక్కరైనా దేవుని సన్నిధిలో ఉండడం పోయి పని 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 అని చెప్పి ఆ పని వెనకాల, ఉద్యోగం వెనకాల, కొంతమంది ఖాళీగా ఉన్న ఇళ్ళలో ఖాళీగా ఉన్న ఒక గంటనైనా దేవుని సన్నిధికి వెళ్ళేసి వద్దామని వచ్చే ఆ యొక్క వారి జీవితాలలో లేదు. అందుకే ఈ రోజులలో దేవుని సన్నిధి, దేవుని బిడలారా చాలా తక్కువైపోతుంది. అందుకే ఎప్పుడు గృహకూడికలో కానీ ఏ ప్రార్థనలో కానీ ఒక గంటనైనా మనం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాసం పడితే ఖచ్చితంగా రానున్న దినములలో మనము మన పిల్లలు అనేక ఆశ్చర్యపోవు రీతిలో మన తలని దేవుడు పైకెత్తునుగాక. మన చుట్టూ పనికిరాని వాళ్ళు ఉండొచ్చండి, వాళ్ళ మధ్యలోనే నీతిమంతులైన యోబు యొక్క సహోదరుని తప్పించినట్టుగా మనం నీతిమంతులుగా ఉంటే మనము మన పిల్లలు తప్పించబడతాము అని వాక్యమును బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీతి క్రియలేనండి మనల్ని తప్పించేది. దేవుని సన్నిధిలో మన నీతిని బట్టి వారికి అపాయమును రానియకుండా చేస్తాడంట దేవుడు, రానియకుండా తప్పిస్తాడంట. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. ఇలాంటి మాట, ఈ మాట కంటే అమూల్యమైన మాట ఇంకేముందండి మన బ్రతుకులు? జీవంగల దేవుని మాట కదా. ఈ మాటని మనం చెవు పెట్టుకుంటే, ఈ మాట మీద మనం ఆధారపడితే, వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన చుట్టూను మన పిల్లల చుట్టూను తప్పక ఆయన దూతలని కావలిగా ఉంచి, మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు భయంకరమైన కామాంధుల దృష్టిలో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? తప్పిస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడనమాట. ప్రతి క్షణం ఈ సంవత్సరం అంతా పిల్లలకు కాపుదల కావాలంటే ఎవరు ఇవ్వాలి? హాస్టల్లో పడేసి వస్తారు. ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలంటే మీరు ఇద్దరు ఏం చేయాలి? ఇద్దరు ప్రార్థన చేయాలి. ఇప్పటి నుంచి ఇద్దరు మోగరి చంద్రకళని అడుగుతారు, జీవం మోగరిస్తుందా అడుగుతుంది. ఇద్దరు కలిసి చేయండి. పిల్లలు హాస్టల్ పంపుతారు కదా, ఇద్దరు పొద్దున చేయాలి, ఇద్దరు సాయంకాలము చెయ్యాలి. ఎంత రాత్రి అయినా తప్పక ఏం చేయాలి? చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. అంతే, ఖచ్చితంగా చేసి తీరాలంతే. అబ్రహాముని బట్టి లోతుని తప్పించాడు కానీ ఆయన కోరుకున్న దాన్ని బట్టి ఆయన జీవితం పాడు చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళొద్దయ్యా, పలానా చోటకి పారిపోండి అన్నాడు. పోలే. మహాతల్లి వెనకకి తిరిగి చూసింది. అయ్యో, నా ఆస్తి, నా డబ్బే, నా పొలమే, నా ఇల్లే ఒక్కసారి చూసే వరకు అక్కడే స్తంభం అయిపోయింది. కానీ స్తంభం ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు అందట్లో గోకి సగం అయిందంట. అది వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు, నేను పోలేదు, ఏసరక్త వెచ్చయం పోదాం అనుకుంటున్నాం కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొండలు గిండలు ఎక్కాలంటే చేతనవుతుందో లేదని అనిపిస్తుంది. ఇప్పుడు పోవాలని చాలా ఆశ ఉంది, కానీ అక్కడ వెళ్తే అన్ని కొండలు అక్కడ ఇక్కడ ఎక్కాలంటే అవుతుందో కాదో అని ఇప్పుడు మళ్ళీ మనసులో. ఇంతకుముందే పోవాల్సింది, ఇంతకుముందు బాధ్యతలు, బరువులు, భారాలు, పెళ్ళిళ్ళు అంటారు, పిల్లల పెళ్ళి అన్నీ అయిపోయినాక పోదానంటే చేత కాకుండా ఇంక ఇట్లా ఉంది పరిస్థితి కదా. పోయి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు టీవీలో చూపిస్తారు కదా యెరూషలేము, అవి చూస్తూ ఉంటారు కదా. ఆ కొండల మీద అదంతా ఎక్కాలంటే ఎక్కడవుతుంది అని ఆలోచన అనమాట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వెళ్ళిన వాళ్ళందరూ లోతు భార్య. అందుకే ఆ మహాతల్లి పేరు కూడా రాయలేదు జీవగ్రంథంలో, తెలుసా మీకు? పేరు లేదు, ఆమె పేరు లేదు. యోబు భార్య పేరు కూడా దేవుడే ఇష్టపడలేదు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ పేర్లు రాయడానికి అంత మహాతల్లులు కూడా ఉంటారని అర్థం. వాళ్ళ పేర్లు రాయడానికి, జీవగ్రంథంలో పేర్లు చేయడానికి దేవుడు ఇష్టపడలే. ఎందుకు? ఆమె మూర్ఖురాలు అయిపోయా, ఈమె వెనకకి తిరిగే మనిషి అయిపోయా. విశ్వాసం, ఆశ, ఎంత ఆశను కదా, ఆశ కదా. పొండి తల్లి పారిపోండి అంటే సగం వరకు పోయి ఏం చేసింది? ఒక్కసారి చూసింది అంతే.
అమ్మో అన్నరా, నువ్వు ఇక్కడే ఆగమ్మా అని చెప్పి అక్కడికక్కడే ఉప్పు స్తంభానిగా మార్చేశాడు. అబ్రహాముని బట్టి దేవుడు కనికరించాడు, కాపాడాడు, రక్షించడానికి సిద్ధపడ్డాడు, బయటికి తీసుకొచ్చి. అసలు ఇంకొక మాట చెప్పాలంటే కదలనంటే దేవదూతలు చేతులు పట్టుకొని లాక్కొచ్చాడు. చూసారండి ఎంత ప్రేమ అండి లోతు అంటే. ఎవరిని బట్టి అది? అబ్రహాముని బట్టి. అబ్రహాం నీతి క్రియలను బట్టి, మీ నీతి క్రియలను బట్టి మీ పిల్లలని చేతులు పట్టుకొని నడిపిస్తాడు. అది దైవ కార్యాలు, చేతులు పట్టుకొని నడిపిస్తాడు. అమ్మా వారు తప్పిపోకుండా, పనికిరాని వాటిలోకి పోకుండా, వ్యర్థమైన స్నేహములోకి మాదిరిగా ఉండాలి. ఇద్దరు మాదిరిగా ఉండాలి. పిల్లలు చూస్తారు ఇప్పుడు మీరు చేసే పనులన్నీ, మీ ప్రార్థన చూస్తారు, మీ నడవడిక చూస్తారు, మీ క్రియలు చూస్తారు, మీరు ఎక్కడ తిరుగుతారో చూస్తారు, ఏం మాట్లాడుతారో చూస్తారు. పిల్లలు చిన్నోళ్ళు కాదు కదా, పెద్దోళ్ళు. ఇప్పుడు మీ వెనకాల వాళ్ళు రావాలంటే మీరు భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆదివారం మారకుండా దేవుని సన్నిధిలో గడిపేవారుగా, రేపటి దినం మిమ్మల్ని గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మా తండ్రి గొప్ప భక్తిపరుడు, నా తండ్రి ప్రార్థనాపరుడు, నా తండ్రి దేవునిలో నిలబడేవాడు, నా తండ్రి ఒక్క ఆదివారం కూడా మానేవాడు అని అగో పక్కకే కూర్చున్నాడు చూడు, కన్నదాలు పెట్టుకొని. ఆ బాబు లేచి సాక్ష్యం చెప్పాలి. అదమ్మా ఈ లోకంలో. మా ఆస్తి నా తండ్రి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడని కాదు, నీ సాక్ష్యం భక్తిలో ఉండే సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలు చెప్పలు పడదామా గట్టిగా? భక్తిలో ఉండే సాక్ష్యాలు. మరి భక్తిని బట్టే కదా లోతుని కాపాడాడు, భక్తిని బట్టే కదా అబ్రహాం, భక్తిని బట్టే కదా అబ్రహాం, ప్రార్థనని బట్టే, నీతిని బట్టే కదా లోతుని కాపాడాడు. ఆయన చేతులారా చేసుకున్నాడు. అయ్యా అంత దూరం పారిపోవడం చేత కదయ్యా, ఈ పక్కకు పోతానంటే ఆ పక్కకు దుర్మార్గ భయంకరమైన పాప పనులు జరిగాయి. తను తాను చేతులారా పాడు చేసుకున్నాడు, ఆయనకాయనే పాడు చేసుకున్నాడు. దేవుడు తనని కాపాడడానికి ఎంతో ట్రై చేసి బయటికి రాకపోతే నడువురా రైనా అని చెప్పి చేతులు పట్టుకొని లాక్కొచ్చాడు కదా. దేవుని బిడ్డలారా, మన నీతి క్రియలను బట్టి మన పిల్లలని కూడా ఏ రోజుకి ఆ రోజు చేతులు పట్టుకొని భయంకరమైన వాటిని తప్పిస్తూనే ఉంటాడు, విడిపిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. అందుకే ఈ కడవరి దినాలు, కడవరి దినాలు, పనులని పనులోకి వెళ్ళారో దేవుని బిడ్డలారా, మీ పిల్లలని ఏ నాదుడు కాపాడరు. అంత అయిపోయిందరా అయ్యో అని రొమ్ము కొట్టుకుంటే లాభం ఏమీ అసలు జరగక ముందుగానే మనం ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, దైవ కార్యంలో ఉండాలి. ఆ భయంకరమైన దుర్మార్గుల మధ్యలో, పాప సంబంధమైన ఆ భయంకరమైన ప్రజల మధ్యలో లోతుని దేవుడు, తన కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క నీతి క్రియలు, అబ్రహాము యొక్క ఆ ప్రార్థనా జీవితం. అబ్రహాముని అయ్యా సొదమ గుమ్మరలో నా తమ్ముడు ఉన్నాడయ్యా, నా బ్రదర్ ఉన్నాడయ్యా, కనికరించవా నాయనా అని దేవుని దగ్గర కూర్చొని మొరబెడితే, దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు దేవుడు తనకు తెలియకుండా ఏ కార్యం కూడా, అందుకే తన ప్రవక్తలకు తెలియకుండా ఏదైనా చేస్తాడా? ఏమి చేయడు. తన ప్రవక్తలకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి రాబోయే వాటిని దేవుడు తెలియచేస్తూనే ఉంటాడు. తప్పించబడడానికి దేవుడు మార్గాన్ని చూపుతాడు. ఇది మంచిది కాదమ్మా, దేవుని దగ్గర ఉండండి అంటే ఉండడానికి ప్రయత్నము చెయ్యాలి. తప్పక దేవుడు తన కార్యాలు జరిగించాలి దేవుని సన్నిధిలో, దేవుని కార్యాలను బట్టి. చూడండి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. నోవాహు నీతిమంతుడు కదా, నోవాహుని బట్టి తన కుటుంబాన్ని ఏం చేశాడు? ఈ తరం వారిలో చెప్పు చూచితిని. ఎవరు చూశారు? అమ్మా చూసారా? ఈ తరములో, ఆ తరములో నోవాహు నీతిమంతుడుగా ఉండుట ఎవరు చూశారు? దేవుడు చూచాడు. ప్రవేశించుము. బా ఎంత చక్కటి మాట. నోవాహుని బట్టి. ఆయన మొగైనా ఆడమ్మా? అవునా కదా? అవునా కదా? దేవుని సన్నిధిలో ఇప్పుడు ఏం చేయాలి కదా? అందుకే నేను ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్కరి మీదే పెట్టుకోవద్దు భారం. ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి ప్రార్థన
చేయాలి. ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తరంలో నోవాహు నీతిమంతుడుగా ఉండుట చూచాడు దేవుడు. కాబట్టి అయ్యా నీ నీతి క్రియలను బట్టి, నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీ సమర్పణను బట్టి, నీ త్యాగాన్ని బట్టి ఇదిగో అయ్యా నిన్ను నీ కుటుంబాన్ని నేను ఓడలోకి పంపిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, నోవాహు ఒక్క ఆయన భక్తి, ఒక్క ఆయన ప్రార్థన అనుభవం, ఒక్క ఆయన సమర్పణ, ఒక్క ఆయన నీతి కార్యాలు ఏం చేశాడు దేవుడు? కుటుంబం అంతటిని కాపాడినట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని చేత కాపాడబడేటట్టుగా మన జీవితాన్ని సమర్పణ చేయాలి. ఆ తరములో నోవాహుని చూశాడు. ఈ తరములు ఎవరిని చూడాలి? చెప్పాలి. ఈ తరములు ఎవరిని చూడాలి? అమ్మా మనలని చూడాలి. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తాడు దేవుడు, నీతిమంతులుగా ఉన్నారా లేదా చూస్తాం అని. దేవుని దృష్టిలో కనబడాలి మనం, దేవుని దృష్టిలో. అందుకే ఎవరి దృష్టిలో కనబడినా కనబడకపోయినా మన ప్రార్థన అనుభవము, మన సమర్పణ ఎక్కడ ఉన్నా మనం నీతిమంతులుగా ఉంటే మన నీతి క్రియలను బట్టి మన పిల్లలందరూ కాపాడబడును గాక, మన పిల్లలందరూ రక్షింపబడును గాక, మన పిల్లల అపాయం రాకుండా కాపాడును గాక. వాటి కొరకే మన జీవితాన్ని సమర్పణ చేయాలి. సమయం దొరుకుతున్న కొలది ఈరోజు ఎక్కడ ఉండాలి మనం? దేవుని సన్నిధిలో. నీతి క్రియలు దేవుని దగ్గరేనండి. దేవుడే మనల్ని కాపాడేవాడు. దేవుడే. ఈ లోకంలో ఉన్న వారందరూ భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా ఉందంటే లోకం చూస్తే చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఆ లోక సంబంధమైన పరిస్థితులు చూస్తే అలాంటి వారి మధ్యలో ఈ కడవరి దినాలలో మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనబడితే, నోవాహు నీతిమంతుడుగా కనబడినందుకు కుటుంబం అంతటిని ఓడలో చేర్చినట్టుగా ఈ కడవరి దినములలో కూడా ఈ భయంకరమైన పరిస్థితిలో, ఆ రోజు భయంకరమైన వర్షం, ఈరోజు భయంకరమైన పాపం, అలాంటి వాటిలో నుంచి నీతిమంతులైన మనలని దేవుడు, మనలో ఉన్న నీతిమంతులు ఆ యొక్క నీతి క్రియలని చూసి వీళ్ళు నిజంగా నీతిమంతులని దేవుడు మనలని బట్టి సాక్ష్యం ఇవ్వగలిగితే మనలని బట్టి మన పిల్లలందరూ కాపాడబడును కాక. అవును, నిజమే. మనలను బట్టే మనం చెడు చేస్తే ఆ క్రియలు మన పిల్లలకు తగులుతుంది. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చెడు చేస్తే, మనము పనికిరాని క్రియలు చేస్తాయి, మనము పనికిరాని వాటిలోకి వెళ్తాయి, ఖచ్చితంగా మన పిల్లలు కూడా అదే స్థితిలో. ఎప్పుడైనా మనం ఇష్టపడతామా? కొన్ని బలహీనతలు ఉంటాయి మన బ్రతుకులో. ఆ బలహీనతను బట్టి కొన్ని వాటి నుంచి మనం బయటికి రాలేని పరిస్థితిలో ఉంటాం. కానీ ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఈ బలహీనత నాలో ఉందయ్యా, నన్ను క్షమించినైనా, ఇందులో నుంచి నేను బయటికి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా అని ప్రభు దగ్గర అడిగితే మన బలహీనతల నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందరం నీతిమంతులం కామమ్మా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎవ్వరు పరిపూర్ణంగా నీతిమంతులు కాలేరు. కానీ మనల్ని పరిపూర్ణంగా నీతిమంతులుగా చేసే దేవుడే నీవు నేను ఆరాధించే దేవుడు. కాబట్టి ప్రతి బలహీనతలో మోగరించి ప్రభు దగ్గర అడిగితే, ప్రభువా నాకు ఈ బలహీనత ఉందయ్యా, నేను వీటిని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, వీటి నుంచి బయటికి రాలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను వీటిలో నుంచి బయటికి రావాలని ఇష్టపడుతున్నానని ప్రభు దగ్గర మనం ప్రార్థన చెయ్యగలిగితే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. అందరూ నీతిమంతులని కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనతలు తప్పక ఉంటుంది. ప్రతి ఒక్కరికి తప్పక ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. అది చిన్నదో పెద్దదో. కానీ దేవుని దగ్గర మనం మోగరించి ఆయన పాదాలు పట్టుకొని, నాయనా తండ్రి నీ బలహీనత నుంచి బయటికి నాకున్న ఈ బలహీనత మా పిల్లలకు రాకుండా నన్ను క్షమించయ్యా, నా జీవితంలో అద్భుతాలు చెయ్యి నాయనా అని దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనబడేటట్టుగా ఆ దేవుడే చేస్తాడు. మన క్రియలను బట్టి మన పిల్లలని ఎప్పటికెప్పుడు కాపాడుతాడు, ఎప్పటికెప్పుడు రక్షిస్తాడు, మన శత్రువులని ఎప్పటికెప్పుడు వెళ్ళగొడుతూనే ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని చేతులు పట్టుకొని అనేకమైన వాటిలో నుంచి
బయటికి తీసుకొస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఒక మాట చూపించి ముగించేస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 22:10-11. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్రణ వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని వాళ్ళ సంగతి మనకెందుకు? వాళ్ళని వీళ్ళని చూస్తారు. వాళ్ళు చర్చికే వస్తారు కదా, వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళు చర్చికే వస్తారు కదా కదండి, వాళ్ళు చర్చికే వస్తారు. నాకు అర్థం కానిది ఏంటంటే అందరు చర్చికే వస్తారు. అక్క అంటే చెల్లెకి పడదు, చెల్లె అంటే అక్కకి పడదు, అత్త అంటే కోడలకు పడదు, కోడదంటే అత్తకు పడదు. మళ్ళీ ఒక చర్చిలోకే వస్తారు, పెద్ద బైబిలే పట్టుకుంటారు. అదే అర్థం కాక వస్తున్నాం ఇప్పుడు. ఈ బోధలన్నీ ఎక్కడ పోతుందో నాకు అర్థమవుతలేదు. ఒక్కలంటే ఒకళ్ళు మూతి అట్టు, ఒకళ్ళు మూతి ఇట్టు. తోటి కోడలంటే పడదు. మీరు కాదమ్మా, మీరు అందరు మంచోళ్ళు. మీరు చాలా మంచోళ్ళు. అబ్బో బంగారు తల్లులు, మొక్కాలే మీకు. రక్తం ఇచ్చి ఎంత మంచోళ్ళో మొక్కాలి కదా. మూతిలు అట్టుపోతుంది, ఇట్టుపోతుంది, అర్థం కాదు. పక్కింట్లో ప్రార్థన చేస్తే ఈ పక్కింట్లో అమ్మ రాదు, ఈ పక్కింటి అమ్మ రాదు. ఆ అక్కింట్లో ప్రార్థన జరిగితే ఈ చెల్లెమ్మ రాదు. ఆ కోడలింట్లో ప్రార్థన జరిగితే ఈ అత్త రాదు. ఈ తోటి కోడలింట్లో ప్రార్థన జరిగితే ఈ తోటి కోడలు రాదు. మరి అంత సియోను కొండ మందిరం వల్లే, అంత భక్తి పరులే, పరిశుద్ధాత్మతో ఆనందించేవాళ్ళు. అన్య భాషలు మాట్లాడకుండా ఉండరు, ప్రార్థన చేయకుండా ఉండరు, దేవుని మందిరానికి రాకుండా. ఎక్కడ ఈ న్యాయం ఎక్కడదో అర్థమవుతలేదు అసలు. ఎట్లుంటుంది పరిస్థితి? ఏంటిది? వాళ్ళు ఏమన్నా సావని, నీకెందుకు? నువ్వు నీ మందిరంలో నడుపు, నువ్వు దేవుని కార్యాలు చెయ్యి, నువ్వు కార్యాలు చెయ్యి. వాళ్ళకే. ఇక్కడ చూడు, అన్యాయము అన్యాయమే చేయని, నీకెందుకు? అపవిత్రులు ఉండని, వాళ్ళ పని అంతే. అన్యాయం చేయని, అపవిత్రులుగా ఉండని. వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వెందుకు చూస్తావు? నువ్వు యేసు వైపే చూడు, నువ్వు దేవుని వైపే చూడు, నువ్వు దేవుని వైపే చూడు. వాళ్ళు తాగుతున్నారు, నువ్వు వాళ్ళ ఎందుకు చూస్తావు? నువ్వు పవిత్రంగా ఉండు. వాళ్ళు తాగుబోతుగా ఉన్నారు, వాళ్ళ వైపు నువ్వెందుకు చూస్తావు? తాగకుండా పవిత్రంగా ప్రభు కొరకు బ్రతుకో. అన్యాయం చేసేవారిని చెయ్యనివ్వు, తిట్టుకుండేవారిని తిట్టుకొని నీకెందుకు? తిట్టుకొని నీకెందుకు? వాళ్ళ నోరే పోతుందిగా, నీకెందుకు? నువ్వు దేవుని వైపు చూడొచ్చుగా. అవి లేవు మన బ్రతుకులో. మరి బైబిల్ పట్టుకొని పోతూనే ఉంటారు ఇక. మరి అవి లేవు మన బ్రతుకులో. ఏంది ఈ కథలేంది అసలు? ఈ వాక్యం ఏంది? ఈ వాక్యం ఎక్కడ పోతుంది? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడ పోతుంది? గంటల తరబడి బోధించే బోధ ఎక్కడ పోతుందో ఎక్కడ అర్థమవుతుంది? యేసు రక్తం వచ్చి చదువమ్మా. నీతిమంతుడు ఇంకను నీతిమంతులుగానే ఉండనివ్వండి. మీరు నీతిమంతులుగా ఉంటారు ఇష్టపడుతున్నారా? నీతిమంతులుగానే ఉండనివ్వండి. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? పరిశుద్ధులుగానే ఉండండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు, తిట్టేవారికి తిట్టే క్రియలు, అనీతిగా ఉండేవారికి అనీతి వాళ్ళకి సంబంధించిన క్రియలు వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలము అమ్మా, ప్రతిదానికి ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. వాళ్ళు తిడుతున్నారని మనం తిడితే వాళ్ళకు మనకు తేడేముంది? అసలు తేడేముంది? వాళ్ళు రాలేదని మనం రాకపోతే వాళ్ళకు మనకు తేడెక్కడ ఉంది? వాళ్ళు అన్యాయం చేస్తున్నారని మనం కూడా అన్యాయం చేస్తే వాళ్ళకు మనకు తేడెక్కడ ఉంది? వాళ్ళు అపవిత్రులుగా ఉన్నారని మనం కూడా అపవిత్రులుగా ఉంటే వాళ్ళకు మనకు తేడెక్కడ ఉంది? వాళ్ళలో మనం ప్రత్యేకత ఎక్కడ కనబడుతుంది? వాళ్ళు తాగుతున్నారని మనం తాగితే వారిలో మనలో ప్రత్యేకత ఎక్కడ కనబడుతుంది? సరే ఆలోచించండి, బాగా ఆలోచించండి అమ్మా.
ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలు. ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ఏమిస్తా అంటున్నాడు? తాగే వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు దేవుడు. తిట్టుకుండే వారికి తిరిగే వారికి తిరిగే ప్రతిఫలం ఇస్తాడు. అపవిత్రులకు అపవిత్ర సంబంధమైన ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళకిచ్చే ప్రతిఫలం నీకుండదు, నీకుచ్చే ప్రతిఫలం వాళ్ళకుండదు. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు ఆయన. వాళ్ళేదో చేస్తారని నువ్వు ఏలెత్తి చూపించే అవసరం లేదు. నీవే పెద్ద నీతిమంతుడు అని చెప్పి నీతిమంతురాలని ఫీల్ అయ్యే అవసరం అసలుకే. నీ ప్రతిఫలం నీకే, నా ప్రతిఫలము నాకే. ఎందుకు వచ్చిన బాధ? రాబోతున్నాడు ఆయన. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి బలహీనతలో నుంచి బయటికి వచ్చి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవునికి ఇష్టమైన వారిగా ఎంత పెద్ద మనుషులంటే ఒక చిన్న బలహీనతకి లోబడిపోతున్నారు. నాకు అర్థం కాదు. చిన్న బలహీనత కదా, 80 కిలోలు ఉంటారు కానీ చిన్న బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నారు. వాక్యం ఎక్కడ పోతుంది చెప్పాలి? క్రియలు జరుగుతున్నాయా? వాక్యం గుండెలో వాక్యం క్రియలు జరుగుతున్నాయా? సరే ఆలోచించండి. దేవుని పిల్లలమైన మనం ఎవరిని బాధపరుస్తున్నాం? దేవుని కదా మనం బాధపరిచేది. దేవుడు చూస్తాడు. నీతిమంతుడిగా ఉన్న నోవాబుని ఏం చేశాడు? చూశాడు. అబ్రహాముని చూశాడు. అబ్రహాము భక్తిని చూసి తన లోతుని కాపాడడానికి ఇష్టపడ్డాడు. ఎవరు చూస్తాడు మనలోనే? పక్క వాళ్ళు కాదమ్మా, దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి మనలో. ఎదుటి వాళ్ళని తిట్టేటప్పుడు, ఎదుటి వాళ్ళని త్రోసేసేటప్పుడు, ఎదుటి వారిని గాయపరిచేటప్పుడు, ఎదుటి వారి విషయంలో పనికిరాని మాటలు మాట్లాడేటప్పుడు, ఆ ప్రతి వ్యసనానికి లోనయ్యేటప్పుడు అయ్యో నన్ను దేవుడు పుట్టించాడు కదా, ఈ వ్యసనానికి నేను లోబడిపోతున్నానే, నన్ను దేవుడు చూసి బాధపడతాడు కదా అని ఆలోచన రావాలి మనకు. ఆ దేవుడు చూసి బాధపడుతున్న ఆలోచన వస్తే ఎవరు తప్పు చేయడానికి ప్రయత్నము. చిన్న బలహీనతలు అంతే, పెద్ద ఏం చేయడానికి ఇష్టపడరు ఎవరు కూడా. ఆ చిన్న బలహీనతల నుంచి బయటికి రావడానికి ప్రయత్నము చేయాలి. సమయం లేదమ్మా, సమయం లేదు. కడబూరతోని మ్రోగినప్పుడు అందరూ కూడా దేవుని దగ్గరికి ఏమవ్వాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. లేవు ఇవన్నీ కాదమ్మా శాశ్వతం. మనకు ఇవన్నీ కాదు శాశ్వతం. అందరూ కూడా అనుకోవాల్సింది నేను ఎవరికి వారు వ్యక్తిగతంగా నీతిమంతులుగా నేను ఉండాలి, పరిశుద్ధంగా నేను ఉండాలి, పవిత్రంగా నేను ఉండాలి. పనికిరాని వాటిలోకి నేను వెళ్ళకూడదు, పనికిరాని క్రియలు నేను చేయకూడదు, పనికిరాని వాటికి నేను లోను కాకూడదు. నీతిమంతులుగానే ఉండనివ్వండి, అపవిత్రులని అపవిత్రులుగానే ఉండనివ్వండి, అన్యాయం చేసేవారిని అన్యాయం చేయవారిగా ఉండనివ్వండి. మనమైతే పరిశుద్ధులుగా, మరింత పరిశుద్ధులుగా దేవుని కొరకు కనబడడానికి ప్రయాసము పడాలి. తప్పక రక్షణ లేని బిడ్డలు రక్షణ, యవన బిడ్డలు రక్షణలో, దేవుని బిడ్డలారా యవన బిడ్డలు 13 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా రక్షణ పొందడానికి జీవితాన్ని బాప్తిసమైన ముద్ర మిమ్మల్ని కాపాడుతుంది. కాపాడేది ఒక్కటే రక్షణ. బాప్తిసమైన ముద్ర మిమ్మల్ని కాపాడుతుంది. కనుక ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా త్వరగా బాప్తిసము తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని దేవుని రక్త ముద్ర మీ మీద ఉంటే ఏ అపవాదికి మీలో చోటు ఉండదు, ఏ దుష్ట చీకటి మిమ్మల్ని తాకడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే యేసు రక్తం మీ మీద ఉంటుంది కనుక వాటి సన్నిధిలో, దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో ఉన్నాడు. శక్తివంతుడైన దేవుడు ఏం చేస్తా అని చెప్పాడు? పూర్తిగా శత్రువులని వెళ్ళగొట్టి ఉన్నానన్నాడు. ఆయన మనల్ని కాపాడుతానన్నాడు. ఆయన మనల్ని ఏ అపాయం రానివ్వనని చెప్పాడు, రక్షిస్తానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతులనబడుచున్న వారిని ఆయన కాపాడి ఎప్పటికెప్పుడు కాపాడేవాడు. ఎవరెవరు నీతిమంతులుగా ఉన్నారు? అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నందుకు అబ్రహాముని బట్టి లోతుని కాపాడాడు. నోవాహు నీతిమంతుడుగా కనబడినందుకు తన కుటుంబం అంతటిని కాపాడాడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో, ప్రకటన గ్రంథంలో కనబడినట్టుగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా కనబడితే ఆ నీతియే నన్ను, నా కుటుంబాన్ని, మీ కుటుంబాలని కాపాడడానికి దేవుడు సహాయము చెయ్యునుగాక.
అట్టి అనుభవములోకి ఈ కుటుంబము కూడి వచ్చిన మనము అందరము మార్చబడును గాక. దేవుడిటి మాట మన వెనికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. అందరం ఒకరించుకుని